పాపులేషన్ ప్రకారం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రేంజ్ ఎంత ఉందంటే 976 అన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నటువంటి మౌంట్ అదే అతిపెద్ద పర్వతమైన శిఖరం ఏదంటే అరోమకొండ. అదే అరోమకొండ శిఖరం అది ఎంత అంటే 690 కిలోమీటర్స్ అన్నమాట. మీటర్స్ జిల్లాగడ అంటే 1690 మీటర్స్ వచ్చేసి ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి జిల్లాగడ అనమాట. ఇవి రెండు ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ అనమాట. తర్వాత మనకి ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో అంటే అసలు హిల్స్ అనే ఒక ప్రాంతం చిత్తూరు మదనపల్లి ఉంది కదా, ఇది చాలా అంటే దీన్ని ఆంధ్ర ఊటీతో పోల్చుకుంటూ ఉంటాయి. ఎందుకు ఈ ఏరియా అంటే ఇక్కడ ఉన్నట్టు మదనపల్లి అంటే అసలు హిల్స్ అనేది చాలా కూల్ ఏరియా అనమాట. చూడడానికి మన తమిళనాడు ఊటీతో పోల్చుకుంటాం అన్నమాట. ఆంధ్ర కాశ్మీర్ అని పిలుచుకుంటాం. హైయెస్ట్ హీట్ అంటే మనకి గుంటూరులో నమోదవుతుంది టెంపరేచర్. హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ టెంపరేచర్ హీట్ మనం లోయెస్ట్ డిగ్రీ కాదు, హైయెస్ట్ అంటే వేడి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే గుంటూరులో ఉంటుందంట. గుంటూరులో వచ్చేసి రెండు చింతల సార్ ఈ ఏరియాలో వచ్చేసి హైయెస్ట్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. లోయెస్ట్ -డిగ్రీస్ లో నమోదవుతుంది అంటే వచ్చేసి లంబసింగి అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే వైజాగ్ దగ్గర అరకు దగ్గర ఉంటుందంట. ఎక్కడ ఉందంటే ఉష్ణోగ్రత చాలా కూల్గా ఉంటుంది, -డిగ్రీస్ లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ అయితే అదే లోయెస్ట్ టెంపరేచర్ అంటే ఇది లంబసింగి అన్నమాట. తర్వాత హైయెస్ట్ టెంపరేచర్ ఏ ప్రాంతం ఏ డిస్టిక్లో ప్రాంతం ఏ డిస్టిక్లో నమోదవుతుందంటే గుంటూరు డిస్టిక్ అంటే రెండు జిల్లా అనమాట. ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. ఇంకా అందుకు చెప్పినట్టు ఎంతో మేజర్ ఏంటంటే మనం చెప్పాలి అంటే